హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక పని చేయబోతున్నాను. ఇదిగోండి వాషింగ్ మిషన్ ఉంది కదా, మా వాషింగ్ మిషన్కి ఏంటంటే ఇదే మిగిలింది. ఇది ఊడిపోయింది అనమాట, బాగా పాడైపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఇది చేంజ్ చేయాలి. ఇది చేంజ్ చేసి ఇప్పుడు ఈ కొత్తది దీనికి అటాచ్ చేయాలన్నమాట ఇప్పుడు నేను. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా నేను చేయబోతానో చూడండి. దీనికి ఎంత కష్టం ఉంటుందో. ఇది ఇలా సింపుల్గా ఇలా ఉంటుంది కానీ చాలా కష్టపడాలి. ఇప్పుడు ఇది నేను చేయాలంటే చూసేయండి ఏం చేస్తాను నేను. సో ఇది ఉండు, ప్రజెంట్ లేరు కాబట్టి మనం ఈ సిచ్యువేషన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి. ఏం చేస్తున్నావు నువ్వు? నా కన్వీనియన్స్ చేస్తా. సో ఫ్రెండ్స్, ఇదైతే చాలా ప్రాబ్లం ఉంది. ఇది మొత్తానికి తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇలా కాదు, ఇలా తిప్పు దీన్ని. వాళ్ళు వస్తేనే పనులు అవుతాయి, లేకపోతే మన వల్ల కాదు అనేటట్టు ఉండద్దు. ఆడవాళ్ళు కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఇప్పుడు ఇది పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు దీన్ని అలాగా అంటించేసాడు ఏకంగా. గమ్ము పెట్టి ఇలా అంటించేస్తే ఇంకొక దానికి ఉపయోగపడద్దు. ఇలా గమ్ పెట్టి అంటించారు చూడండి ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్లో ఇది ఇదిగోండి, దీని కింద గమ్ము పెట్టాడు. ఇప్పుడు దానికి మనం మంది ఫిట్ చేద్దాం. అది ఇచ్చేసే. మొత్తానికైతే ఏదో ఒక విధంగా నేను నా కూతురు కలిసి అదైతే వాషింగ్ మిషన్కి సంబంధించిన దాని గొట్టాన్ని అయితే ఎతికెతికి తీసుకొని వచ్చానండి. సాధారణంగా దానికి సంబంధించినటువంటి పైప్ అయితే దొరకలేదు. ఒక హోల్సేల్ షాపు సీతంపేటలోనే దొరికితే లక్కీగా అక్కడ ఉందన్నమాట. అక్కడ నుంచి పట్టుకొని రావడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా నేను తీయలేదు, ఆఫ్ తీసాను. 2 days పట్టింది నేను ఆ పైపు ఎతకడానికి. తర్వాత దొరికిన తర్వాత నేను ఈ పైపు పెట్టడం జరిగిందనమాట. కష్టపడ్డాను కానీ ఎండ్ ఆఫ్ ది డే కష్టానికి ఎప్పుడు కూడా ఫలితం ఉంటుందని ఊరికే అనలేదు పెద్దలు. సక్సెస్ అయితే చేసాము. వితౌట్ టెక్నీషియన్ లేకుండా మేమే దానికి సెట్ చేసుకోము. ఇప్పుడు నేను హ్యాపీగా బట్టలు ఉతుక్కుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, పూర్తిగా నా వీడియోని చూసినందుకు. మరి మేము పడ్డ ఈ కష్టానికి మీరు ఏ విధంగా కామెంట్ పెడతారు, ఎలా సపోర్ట్ చేస్తారు అనేది ఇంకా మీ చేతిలోనే ఉంది.